అమ్మ ఏం చేస్తున్నా? ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు వేయించి తీసుకుని తర్వాత కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో అరకప్పు తురుముకున్న కొబ్బరి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా మన ఇష్టం, ఏదైనా వేయించుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరిని తీసుకుని తురుముకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వని గిన్నెలో వేసుకుని ఇందులో యాలక్కాయల పొడి, రవ్వ అయితే ఎంతైతే తీసుకున్నామో అంత పంచదార తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుని ముద్దలాగా అయ్యేలాగా కలుపుకుని లడ్డూలాగా చేసుకోవాలి. 2-3 రోజులు నిల్వ ఉంటాయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ.